హాయ్ కన్నయ్య. ఈరోజు కృష్ణయ్య ఫ్రెండ్ కుచేలుడు గురించి తెలుసుకుందాం. కుచేలుడు కృష్ణుడు మంచి ఫ్రెండ్స్, మనకు తెలుసు కదా ఇది. వాళ్ళు పెద్దగా అయిపోతారు. కుచేలుడు ఒక గుడిలో పూజారిగా ఉండేవాడు. ఆయనకి చాలామంది పిల్లలు. పాపం ఆ కుచేలుడికి సరిగా తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఆ కుచేలుడి భార్య సుశీల పాపం తను తినకపోయినా సరే పిల్లలకు మాత్రం రోజు అన్నం పెట్టేది. ఒకరోజు సుశీల కుచేలుడికి చెప్తుంది, మీకు శ్రీకృష్ణుడు మంచి ఫ్రెండ్ కదా, ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళండి, మనకు తప్పకుండా హెల్ప్ చేస్తాడు అంటది. అప్పుడు కుచేలుడు చెప్తాడు, అవును, మేమిద్దరం చిన్నప్పుడు ఫ్రెండ్స్, కానీ శ్రీకృష్ణుడు ఇప్పుడు రాజు. అసలు నన్ను గుర్తుపడతాడో లేదో కూడా తెలీదు. అయినా ఇన్ని ఇయర్స్ తర్వాత వెళ్ళి హెల్ప్ చేయమని ఎలా అడగాలి అని అనగానే సుశీల చెప్తుంది, మీరు వెళ్తే శ్రీకృష్ణుడు తప్పకుండా గుర్తుపడతాడు. అయినా మీరు వెళ్ళేది డబ్బు కోసం కాదు కదా, శ్రీకృష్ణుడి ఆశీర్వాదం కోసం. ఆయన ఆశీర్వదిస్తే మనకు అంతా మంచి జరుగుతుంది, ప్లీజ్ వెళ్ళండి అని అడుగుతుంది. అప్పుడు కుచేలుడు కాదనలేక సరే అంటాడు. కానీ నేను నా ఫ్రెండ్ కోసం ఏం తీసుకెళ్ళగలను, నా దగ్గర ఏం లేదు కదా అంటాడు. అప్పుడు వాళ్ళ భార్య లోపలికెళ్ళి ఒక బాక్స్లో కొన్ని అటుకులు పెట్టి కుచేలుడికి ఇస్తుంది. ఇప్పుడు మన ఇంట్లో ఇవి మాత్రమే ఉన్నాయి, ఇంకా నువ్వు ఇచ్చే అటుకులంటే శ్రీకృష్ణుడికి చాలా ఇష్టం కదా, ఇవి తీసుకెళ్ళి ఇవ్వు, తప్పకుండా తీసుకుంటాడు అంటది. అప్పుడు కుచేలుడు సరే అని చెప్పి అవి తీసుకొని శ్రీకృష్ణుడి దగ్గరకు వస్తాడు. అక్కడ బయట భటులు కుచేలుడిని చూసి ఆపేస్తారు, లోపలికి పంపించము అంటారు. కుచేలుడు చెప్తాడు, నేను కృష్ణుని ఫ్రెండ్ని, ప్లీజ్ ఒక్కసారి నా ఫ్రెండ్ని చూసి వెళ్ళిపోతా అని. ఎంత అడిగినా వాళ్ళు లోపలికి పంపించారు. నీలాంటి ఫ్రెండ్ కృష్ణుడికి ఎందుకుంటాడు అని చెప్పి నవ్వుకుంటారు. ఇదంతా కృష్ణుడి పైనుంచి చూసి కుచేలుని లోపలికి పంపించమంటాడు. కుచేలుడు లోపలికి రాగానే శ్రీకృష్ణుడు చాలా సంతోషపడి కుచేలుడి కాళ్ళు కడిగి తన కుర్చీలో కుచేలుడిని కూర్చోబెడతాడు. అక్కడ అందరూ షాక్ అయిపోయి అలానే చూస్తుంటారు. అప్పుడు కృష్ణుడు కుచేలుడిని అడుగుతాడు, నా కోసం ఏమి తెచ్చావు మరి అని. అప్పుడు కుచేలుడు తను తీసుకొచ్చిన అటుకులు తీసి కృష్ణుడికి ఇస్తాడు. అప్పుడు కృష్ణుడు చాలా సంతోషంగా అటుకులు తింటాడు. కుచేలుడు కూడా చాలా హ్యాపీ అవుతాడు. వాళ్ళ చిన్నప్పటి విషయాలన్నీ చాలాసేపు మాట్లాడుకున్న తర్వాత కుచేలుడు సరే నేను వెళ్ళొస్తానని చెప్పి బయలుదేరతాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వాళ్ళ ఇల్లు చాలా పెద్దగా అయిపోయి ఉంటుంది. ఇంకా కుచేలుడి భార్య పిల్లలు మంచి మంచి బట్టలు వేసుకొని ఉంటారు. ఇల్లంతా ఎక్కడ చూసినా బంగారమే కనపడుతుంది. అప్పుడు కుచేలుడికి అర్థమవుతుంది ఇదంతా శ్రీకృష్ణుడే చేశాడని. కుచేలుడు ఏం చెప్పకపోయినా సరే శ్రీకృష్ణుడికి అన్నీ అర్థమైపోయాయి. ఎంత మంచి ఫ్రెండ్ కదా కృష్ణయ్య. మరి నీకు కూడా ఎవరైనా ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా కన్నయ్య?